జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. పాకిస్తాన్కు సింధు జలాల నిలిపివేతపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సింధు జలాలు పాకిస్తాన్కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చిస్తున్నారు. ఇప్పటికే సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందించింది కేంద్రం. ఇక అమిత్ షా నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్తో పాటు విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కీలక భేటీకి సంబంధించిన సమాచారం. పహల్గామ్ దాడి నేపథ్యంలో సింధు నది జలాలను నిలిపివేయాలనే కేంద్రం నిర్ణయించింది. మరి నిర్ణయించడంతో పాకిస్తాన్ నుంచి వ్యతిరేకత మొదలైంది. పాకిస్తాన్ కూడా యుద్ధంకి సై అంటే తయారవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. గత రాత్రి ఈ సింధు జలాలకు సంబంధించిన ఒక లేఖను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ దేశ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే సమావేశం కీలకం కాబోతుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో పాటిల్ అలాగే జలవనరుల శాఖ అధికారులు, విదేశాంగ శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ సింధు జలాల నిలిపివేతపై చర్చ జరుగుతుంది. సింధు జలాలు పాకిస్తాన్ ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చిస్తున్నారు. సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందిస్తుంది కేంద్రం. మరి దీన్ని నిలిపివేయడం వల్ల ఇక టోటల్ గా చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ అంతా కూడా ఒక ఎడారిగా మారిపోయే అవకాశం అయితే ఉంది. మరి దాంతో పాకిస్తాన్ కి తాగునీరు అలాగే సాగునీరు ఇక విద్యుత్కి అన్ని రకాల ఇబ్బందులు ఎదురైతాయి. మరి ఈ రకంగా కూడా పాకిస్తాన్ కి ఒక రకంగా మరణ శిక్ష విధిస్తున్నట్టే అని చెప్పాలి. సింధు జలాలు కానీ పూర్తిగా ఆగిపోతాయి. అయితే ఈ సింధు జలాలు పాక్ వెళ్లకుండా మళ్లించాల్సిన ఎటువైపు మళ్లించాలనే అంశం కూడా చర్చిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సిఆర్ పాటిల్ ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. నదీ జలాల మళ్లింపు కార్యక్రమాన్ని చేపడతారు. మరి ఇప్పటికే చూసుకుంటే సింధు జలాలు కానీ తరలించినట్టుగైతే మోడీ రక్తం ప్రవహిస్తుంది ఆ నదుల్లో అని చెప్పేసి ఇప్పటికే లష్కరే తోయిబా చీఫ్ సయ్యద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. మోడీ భద్రతను 5 ఇంతలు పెంచారు. మరి ఎక్కడ దేశవ్యాప్తంగా ఢిల్లీని పూర్తిగా ఆర్మీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. అటు వివిఐపీల భద్రతను కూడా పెంచింది. దేశంలో ఇక్కడ ఉగ్రదాడులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, గవర్నర్లు నాకు ఇప్పటికే సమాచారం చేరవేశారు. జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, విఐపీల భద్రతను కట్టుదిట్టం చేయాలని. మరి ఈ నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశం తర్వాత నదీ జలాల మళ్లింపు కార్యక్రమం ప్రారంభమైతే నదీ జలాల మళ్లింపు కానీ స్టార్ట్ అయితే ఇక యుద్ధమే. అందులో యుద్ధం స్టార్ట్ అయిపోయింటే అనుకోవాలి. వాళ్ళు డెఫినెట్ గా వార్ మిసైల్స్ ఉపయోగించడం ఇవన్నీ కానీ చేస్తారు. భారత్ కూడా ధీటుగా జవాబు ఇచ్చే అవకాశం. ఎందుకంటే వాళ్ళకి సింధు జలాలే ప్రాణం. ఆపేశారంటే ఇక వాళ్ళకి ప్రాణాలని చంపకుండానే, గన్ను పెట్టి కాల్చకుండానే పాకిస్తాన్ చంపేసినట్టు అవుతుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు గన్ని అన్ని రెడీ చేసుకున్నా. కానీ ఆర్థికంగా చూసుకుంటే పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ గా లేదు. కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్ తదుపరి ఎత్తుగడ ఏంటి అనేది కూడా భారత్ చూస్తుంది. మరి ఏది ఏమైనా సరే పాకిస్తాన్ చేసిన పనికి ప్రస్తుతం అయితే సింధు జలాలు మాత్రం ఆపేయాలని గట్టి నిర్ణయం అయితే జరిగిపోయింది. మరి దాని విషయంలో వెనక్కి తిరిగేది లేదు. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా భారత్ కి సూచించాయి. అన్ని దేశాల మద్దతు భారత్కు ఉంది. కాబట్టి ఇక ఈ విషయంలో పాకిస్తాన్ మెడలు వంచి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ కి ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సింధు జలాల మళ్లింపు జరిగితే గనక మనము యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అంశం కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఎంత పటిష్టంగా ఉన్నాం అంటే ఒక్కసారి ఇది జరిగిందంటే దాని తీవ్రం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు నుంచి వచ్చే పరిస్థితులు కూడా మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ లో ఉన్నామా? డెఫినెట్ గా ఉన్నాం. ఎందుకంటే అసలు మనం ఎక్కడ పోలికంటూ లేదు పాకిస్తాన్ కి, ఇండియాకి. సైనిక సంపత్తి విషయంలో కూడా చూసుకుంటే 14 లక్షల మంది సైనికులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర కేవలం 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు పాకిస్తాన్ లో. ఇక ఆయుధ సంపత్తి గురించి చూసుకున్నట్టుగైతే దాదాపు 293 అణు జలాంతర్గాములు మన దగ్గర ఉన్నాయి. అక్కడ కేవలం 121 ఉన్నాయి. ఇక మిసైల్స్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ అన్ని విషయంలోనే భారత్ వెల్ ఎక్విప్డ్. భారత వెపన్స్ కానీ ఏవి కానీ అన్నిట్లో కూడా టాప్ లో ఉంది.
కనీసం పట్టుమని 10 రోజులు కూడా భారత్ గట్టిగా యుద్ధం చేసే కెపాసిటీ అయితే పాకిస్తాన్కి లేదు. సో ఇది ఈ నేపథ్యంలో అంటే దాంతోపాటు ఆర్థికంగా కూడా పాకిస్తాన్ చాలా ఇదైపోయింది కాబట్టి కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాలర్స్ లేవు, బంగారు నిల్వలు లేవు. మరి భారత్ అన్ని విధాల సమృద్ధిగా ఉంది, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఎగబాగుతుంది. మరి ఈ నేపథ్యంలో మనం ఒక విషయం గమనించినట్టుగైతే కోవిడ్ టైంలో కూడా భారతదేశం నుంచే పాకిస్తాన్కి అనేక రకాల గోధుమ పిండి కానీ అనేక ఫుడ్ పదార్థాలు కానీ అన్ని కూడా భారతదేశం నుంచి వెళ్ళాయి, మందులు కానీ అన్ని వెళ్ళాయి. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్కి ఎవరు హెల్ప్ చేయరు. భారత్ని కాదని వేరే దేశం పాకిస్తాన్కి వైపు వెళ్లే అవకాశం కూడా లేదు. ఒకవేళ కానీ యుద్ధం కానీ గట్టిగా జరిగినా కూడా ప్రపంచ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ వైపుకి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రష్యా భారత్కి అనుకూలంగా ఉంది, అమెరికా భారత్కి అనుకూలంగా ఉంది. భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి చైనా కూడా ఇప్పుడు భారత్ వైపే ఉంది. ఎందుకంటే అమెరికా ఇచ్చిన టారిఫ్ల నేపథ్యంలో ఇక ఆ దాటికి తట్టుకోలేక భారత్తో కలిసి వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేయలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరైపోయింది. ఆ ఒంటరి పాకిస్తాన్ ని తుదముట్టిస్తే గానీ ఈ ఉగ్రవాదం ఆగదు అనేది ప్రత్యేకంగా తెలిసిపోతుంది. ఎందుకంటే దాదాపుగా 5 దశాబ్దాల నుంచి ఉగ్రవాదంతో కాశ్మీర్ అట్టుడుకుపోతుంది, భారత్ అట్టుడుకుపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని ఉన్న ఈ ఘటన నేపథ్యంలో ఇదే మంచి అవకాశం భారత్ కి పాకిస్తాన్ ఒక దారిలో పెట్టడానికి. మరి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు, పాకిస్తాన్ లో ఉగ్రముఖల స్థావరాలన్నీ మట్టుబట్టడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతున్నారు. భారత్ ఎంత పటిష్టంగా ఉంది అని అందరూ సేఫ్ గా మనము ఉన్నామో అని అనుకున్న టైంలోనే పహల్గామ్ ఘటన జరిగింది. సో ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఒక భయం ఏంటి అంటే ఇంకా ఇంత కాన్ఫిడెంట్ గా పాక్ చెప్తుంది అని అంటే స్లీపర్ సెల్స్ ఉన్నాయేమో మన దగ్గరనే ఇంకా అని ఒక భయము ప్రజల్లో ఉంది. సో అలా ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అలా ఉందా? అలా ఉంది కూడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది కూడా. అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ స్లీపర్ సెల్స్ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఇండియాలో. ఈ స్లీపర్ సెల్స్ మీద నిఘా పెట్టేశారు. ఎప్పుడంటే తహూర్ రాణా ఎప్పుడు తీసుకొచ్చారో అప్పుడే భారత్ ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఉగ్ర చర్య జరుగుతుంది. ఇది ఎందుకంటే తహూర్ రాణా లష్కర్-ఏ-తోయిబా ముఠాకి చెందినటువంటి ఒక వ్యక్తి. మరి ఆయన తీసుకొచ్చినప్పుడే ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి, దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించాయి. దేశంలో అన్ని చోట్ల స్లీపర్ సెల్స్ ని ఎక్కడైతే ఉన్నాయో ఆ స్లీపర్ సెల్స్ ని మీద నిఘా పెట్టాయి. మరి పాకిస్తాన్ దాదాపుగా 250 నుంచి 260-70 వరకు కూడా ఈ ఉగ్రముఖలు ఇండియాలో ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి అయితే ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ పౌరులందరినీ కూడా ఇప్పుడు వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు. కాబట్టి వాళ్ళలో కలిసి ఈ ముక్క కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వెళ్లకుండా ఎక్కడైనా ఉగ్రచర్యలు పాల్పడితే మాత్రం అది చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే పాకిస్తాన్ కి ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరున్నా కూడా కుక్క చావాల్సిందే ఇండియాలో. అంత పకడ్బందీగా ఉంది. ఈసారి వ్యూహం అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. అలాగే ఎవరిని కూడా బయట పారిపోవడానికి కూడా వీలు లేకుండా కాల్చి చంపుతారు. ఆ భయం ఉంది వాళ్ళకి. కాబట్టి పాకిస్తానే మట్టిలో కలిసిపోతుంది. ఇంక ఈ ఉగ్రవాదులు ఇక్కడ ఉండి చేసేది పీకేది ఏమి లేదు. కాబట్టి ఇంకా వీళ్ళు కూడా పారిపోతారు, లేదంటే సూసైడ్ అయినా చేసుకుంటారు. ఇంకా అంతకుమించి వాళ్ళకి వేరే మార్గం లేదు. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.